యొక్క అంటే నా నా నుంచి ఒక రామకృష్ణ ముఖర్జీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మనం గత కొన్ని రోజుల నుంచి భారతదేశము తత్వశాస్త్రము, ద్వైత, అద్వైత, సాంఖ్య, తర్వాత వేదాసు, పురాణాసు, ఆ తర్వాత అది ఏ రకంగా చేంజ్ అయింది అనేది మనం కొద్ది రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా వరకు ఏమనుకుంటారు అంటే మతం కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ, లేకుంటే వ్యవసాయం కానీ ఇవన్నీ అన్చేంజబుల్ అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలగమనంలో ప్రతిదీ మారుతూ ఉంటుంది. అది ఏన్షియంట్ టైం నుంచి మిడివల్ టైం నుంచి మోడర్న్ టైంకి చాలా మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. మోడర్న్ టైమ్స్ నుంచి 21st సెంచరీలో ఉన్నాం మనం. అంటే 20వ శతాబ్దంలో మనము ఉన్నాం. ఇప్పుడు కూడా 20వ శతాబ్దానికి కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి. చాలా మార్పు అనేది వస్తూ ఉంది. ఈ మార్పుని చాలామంది సోషియాలజిస్టులు వాళ్ళదైన శైలిలో ఈ మార్పును అర్థం చేసుకోవడము, మార్పు గురించి రాయడం అనేది జరిగింది. దీంట్లో కనుక మనం తీసుకుంటే చాలామంది బెంగాలీ, మనం ఇంతకుముందు గత పాఠంలో కనుక చెప్పుకున్నట్టు ఆంగ్లో బెంగాలీ కల్చర్ అనేది బాగా డామినేట్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది. ఎట్లా అంటే బెంగాలు అనేది నాకు కలకత్తా అనేది క్యాపిటల్ సిటీగా ఉండడం వల్ల, అక్కడ బ్రిటిషర్స్ చాలా కాలం పరిపాలించడం వల్ల ఆ ప్రభావం అనేది వాళ్ళ మీద పడి చాలామంది మధ్యతరగతి అక్కడ ఉద్భవించడం జరిగింది. ఆ మధ్యతరగతి ఎవరంటే మరీ ముఖ్యంగా బ్రాహ్మిన్స్, వాళ్ళు ఒక ప్రముఖమైనటువంటి విద్యావేత్తలుగా ఎదగడము. మనకు ఇంకో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా విద్య పైన ఎక్కువగా ఆధిపత్యం ఉంది అంటే అది బ్రాహ్మిన్స్కి ఉందని చెప్పొచ్చు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే రామకృష్ణ ముఖర్జీ కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక మధ్యతరగతి జస్సూరి అనే ఒక టౌన్లో మనకు రామకృష్ణ ముఖర్జీ గారు పుట్టడం అనేది జరిగింది. అయితే అప్పటికి బెంగాల్ అనేది ఇట్ వాస్ ఆంగ్లో బెంగాలీ కల్చర్ అనేది మనకు డామినెంట్గా మనకు బెంగాల్లో అవపడుతుంది. రామకృష్ణ ముఖర్జీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి ఈ లిటరరీ ఇవన్నీ కూడా ఉండేటివి. అది వాళ్ళ ప్రభావం పడ్డది, వాళ్ళ అన్నయ్య ప్రభావం కానీ ఈయన మీద పడ్డది మనం అర్థం చేసుకోవాలి. రామకృష్ణ ముఖర్జీ తన యొక్క చిన్నతనంలోని అభ్యాసాన్ని వాళ్ళ స్కూల్లోను, ఆ తర్వాత కాలేజీలో, కలకట్టాలో కాలేజీలో ఆయన చదువుకోవడం అనేది జరిగింది. అయితే వీళ్ళ నాన్నగారు ఒక గవర్నమెంట్ ఉద్యోగి, తర్వాత వీళ్ళ అమ్మగారు ఒక టెంపరమెంట్ ఉన్న స్త్రీగా మనము గమనించాలి. టెంపరమెంట్ అంటే ఆమెకి ఒక టెంపరమెంట్ ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులంతా ఒకే రకంగా ఉండరండి. ఇప్పుడు మా నాన్న తీసుకుంటే కొంచెం కమ్యూనిస్ట్ ఓరియంటెడ్గా ఉండేది, మా అమ్మకు కొంచెం టెంపరమెంట్ వేరుగా ఉండేది అన్నట్టు. అంటే రామకృష్ణ ముఖర్జీ కూడా వాళ్ళ మదర్ ఒక భూస్వామి కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు ఒక టెంపరమెంట్ ఉండేది. టెంపరమెంట్ అంటే ఆమెకు ఒక వ్యవహార శైలి, భాష, ఆమె మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా రామకృష్ణ ముఖర్జీ మీద పడ్డది. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రాధా కమల్ ముఖర్జీ వేరు, రామకృష్ణ ముఖర్జీ వేరు. ఈ రెండు మీరు డిపి ముఖర్జీ వేరు, ఆర్కే ముఖర్జీ వేరు. మీరు ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ కాకూడదు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇది రామకృష్ణ ముఖర్జీ. ఇతను అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే రామకృష్ణ ముఖర్జీ అనే ఒక వ్యక్తి సోషియాలజీలో ఉన్నాడని, అతను అంత కాంట్రిబ్యూట్ చేశాడనే విషయం నాకు కూడా చాలా లేట్గా తెలిసింది. అంటే ఎట్లా అంటే మేము హెచ్సిలో చదువుకునేటప్పుడు మాకు రామకృష్ణ ముఖర్జీ ఎప్పుడు కూడా పెద్దగా ఆయన టచ్ అయినట్టు మాకు అంత గుర్తుగా లేదు. ఆయన సరే ఏదైతే థ్యాంక్స్ టు ది ఇగ్నో, ఆయన జీవిత చరిత్రను ఇగ్నోలో పెట్టినందుకు. రామకృష్ణ ముఖర్జీ గారు చాలా బ్రిలియంట్ అంటే ఎట్లా అంటే తాను బిఏ చదివేటప్పుడు బిఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ తోటి, తర్వాత సోషియాలజీ తోటి హ్యూమన్ జెనెటిక్స్ని ఒక ప్రత్యేకమైన పేపర్గా రామకృష్ణ ముఖర్జీ చదివారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రామకృష్ణ ముఖర్జీ హ్యూమన్ జెనెటిక్స్ని ఒక స్పెషల్ పేపర్గా తన యొక్క బిఏను పాస్ అయ్యాడు, ఎంఏను పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది అంటే ఇతను ఆ కాలంలో ఉన్నటువంటి మహాలానా నోబిస్ అనే అతను చాలా ప్రముఖమైనటువంటి
ఆర్థిక శాస్త్రవేత్త. ఈ ఆర్థిక శాస్త్రవేత్త ప్రభావానికి మనకు రామకృష్ణ ముఖర్జీ గురయ్యాడని చెప్పుకోవచ్చు. మహలనోబిస్ రచనలు మీకు ఇప్పటికి కూడా ఆర్థిక శాస్త్రంలో అతిపెద్ద శాస్త్రవేత్త ఎవరు నెహ్రూ కాలంలో అంటే మనకు మహలనోబిస్ పేరు వినబడుతుంది. ఆ మహలనోబిస్ రాసిన D2 స్టాటిస్టిక్స్. మహలనోబిస్ అనేది స్టాటిస్టిక్స్లో చాలా ప్రముఖమైనటువంటి కాంట్రిబ్యూట్ చేశాడు. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వీటిలో బాగా ప్రముఖంగా ఆయన తన యొక్క పరిశోధన చేశాడు. అట్లాంటి మహలనోబిస్కి ఇతను బాగా ప్రభావితమయ్యాడు అని చెప్పచ్చు. ఆ రకంగా D2 అనేది ఒక స్టాటిస్టికల్ ప్యాకేజ్ అండి. D2 అంటే ఇప్పుడు మనకు కనుక SPSS ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయో D2 అనేది కూడా ఒక 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 సోషల్ సైన్స్ లేకుంటే ఒక స్టాటిస్టిక్స్ ప్యాకేజ్ అది. ఆ D2 ప్యాకేజ్ అనేది ఎందుకు చాలా ముఖ్యమనేది నేను తర్వాత చెప్తాను. ఈ మహలనోబిస్ చేసినటువంటి D2 ప్యాకేజ్ అనేది రామకృష్ణ ముఖర్జీ పైన ఎక్కువగా ప్రభావితం చేసింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇతను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయనకు ఎప్పుడు గుర్తింపు వచ్చింది అంటే భారతదేశంలో కానీ విదేశాలలో కానీ వెల్కమ్ అని ఒక విదేశస్తుడు మహలనోబిస్కి ఒక లెటర్ రాస్తాడు. నాకు ఇద్దరు రీసెర్చర్స్ కావాలి, కొంచెం యంగ్ బ్రైట్గా ఉన్న వాళ్ళు కావాలి, అది రీసెర్చ్కి సూడాన్లో పనిచేయడానికి లేకపోతే వేరే చోట పనిచేయడానికి ఇద్దరు రీసెర్చ్ కావాలంటే అప్పుడు మహలనోబిస్ ఇద్దరు వ్యక్తిని పంపిస్తాడు. ఒకటేమో వేరే అతన్ని, ఇంకోటేమో రామకృష్ణ ముఖర్జీ. రామకృష్ణ ముఖర్జీ యంగ్గా ఉన్నప్పుడు చాలా చాలా డైనమిక్గా ఉండేవాడు. అతను మహలనోబిస్ యొక్క సిద్ధాంతాలకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మహలనోబిస్ చేసినటువంటి ఒక చలువ వల్ల, ఆయన చేసినటువంటి ఒక దానివల్ల ఆయన వచ్చినప్పుడు ఈయనను ఆయన మహలనోబిస్ రికమెండ్ చేయడం జరిగింది ఇక్కడికి ఆక్స్ఫర్డ్కి, వెల్కమ్ ఫౌండేషన్కి. ఈ వెల్కమ్ ఫౌండేషన్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే వాళ్ళు ఆఫ్రికాలలో ఆ తర్వాత రకరకాల చోట్లలో వాళ్ళు హ్యూమన్ జెనెటిక్స్, ఈ స్కల్స్ వీటి మీద రీసెర్చ్ చేస్తారు. మనం కనుక వీనాదాస్ని ఆ తర్వాత వాళ్ళు కొంతమందిని చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజులలో స్కల్స్, ఆ తర్వాత హ్యూమన్ జెనెటిక్స్, ఆ తర్వాత వీటన్నిటి మీద కూడా వాళ్ళు పరిశోధన చేశారు. వీనాదాస్ కానివ్వండి, రామకృష్ణ ముఖర్జీ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ ఈ రకంగా ఈ యొక్క సోషల్ సైన్సెస్లో, సోషాలజీలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. అయితే ఈ హ్యూమన్ జెనెటిక్స్ ఎప్పుడైతే స్పెషలైజేషన్ రామకృష్ణ ముఖర్జీకి ఉందో అది ఆక్స్ఫర్డ్లో చదువుకునేటప్పుడు అది బాగా పనికొచ్చింది. అంటే వాళ్ళకి ఆయనకు వెల్కమ్ ఫౌండేషన్కి కావాల్సినటువంటి మెటీరియల్ రామకృష్ణ ముఖర్జీలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా రామకృష్ణ ముఖర్జీ సూడాన్లో మోయా, MOYA, మోయా అనే ఒక గిరిజన తెగ మీద తన PhD డిజర్టేషన్ అనేది జరిగింది. ది ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ మోయా కమ్యూనిటీ మీద ఆయన తన యొక్క PhD చేశాడు. దాని మీదనే పరిశోధన గ్రంథము, డాక్టరేట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అదే పుస్తకాన్ని తర్వాత ఆయన పుస్తకంగా ప్రచురించడం జరిగింది. అది ఆయనకు చాలా పెద్ద పేరు తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కొంతకాలం ఆయన ఇంగ్లాండ్లో పరిశోధన చేసి ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆయన ప్రొఫెసర్గా చేరాడు 1946-48 ఆ టైంలో. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత ఈయన రకరకాల పరిశోధనలు రాశాడు. అది ఏ రకంగా రాశాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈయన బేసిక్గా ఈయన యొక్క ప్రాథమికమైనటువంటి సమాచారం. అయితే ఈయనలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటి అంటే DP ముఖర్జీ లాగానే రాధాకమల్ ముఖర్జీ కూడా మార్క్సిస్ట్ అంటే ఎట్లాంటి మార్క్సిస్ట్ అంటే గతితార్కిక భౌతికవాదంతో చరిత్రను చూడటము, చారిత్రాత్మక భౌతికవాదంతో చరిత్రను చూడటము, ఇది రామకృష్ణ ముఖర్జీ చేశాడు. ఇతని యొక్క గొప్పతనం ఏంటి అంటే హీ అప్లైడ్ మార్క్సిజం ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిజ్ అనాలిసిస్. అంటే ప్రతి దశలో కూడా మార్క్సిజాన్ని అప్లై చేసిన వ్యక్తులలో మనకు రామకృష్ణ ముఖర్జీ గారు అవుపడతారు. అంటే ప్రతి విషయంలోనే ఆయన
ఈ యొక్క మార్క్సిస్ట్ దృక్పథాన్ని ప్రతి అంశాన్ని పరిశీలించడంలో రామకృష్ణ ముఖర్జీ గారు ఈ యొక్క మార్క్సిజాన్ని ఆయన అప్లై చేశారు. he vividly wrote on he vividly wrote on the subjugation of India and Africa. అంటే భారతదేశంపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీ, ఆఫ్రికా మీద జరుగుతున్నటువంటి దోపిడీ, ఏదైతే బ్రిటిషర్స్ వాళ్ళు వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే తెల్లవారి బరువు, బర్డెన్ తెలుగులో ఏమంటారు, బర్డెన్ అంటే ఒక విధిలాగా, డ్యూటీ లాగా ఈ యొక్క ఆఫ్రికాని ఇండియాను మేము సంస్కరించాలి, వీళ్ళకి విద్యను ఇవ్వాలి, వీళ్ళకి గవర్నెన్స్ అంటే ఏంటో తెలియాలి, వీళ్ళకి వైద్యం అంటే వాళ్ళు ఒక దాన్ని భావించాలి. అందులో భాగంగా ఏం చేశారు అంటే ఇండియాను ఆఫ్రికాని వాళ్ళు కలనైజ్ చేశారు. సబ్జుగేషన్, ఆ పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జుగేషన్ అంటే సబ్జుగేటెడ్ కమ్యూనిటీ అంటే మన భారతదేశాన్ని ఒక సబ్జుగేటెడ్ అంటే దాని తెలుగులో కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక నియంత్రిత పాలన చేసి మన భారతీయుల్ని దోపిడీ చేశారు. లేకుంటే ఇంకా దోపిడీ కంటే కూడా సబ్జుగేషన్ అనేది పెద్ద పదం, అంటే అణచివేత. కరెక్ట్, అణచివేత అనేది కరెక్ట్. ఈ అణచివేత అనేది భారతదేశంలోని ప్రజల్ని మరియు ఆఫ్రికాలోని ప్రజల్ని ఈ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు చేసే అణచివేత విధానాలు ఎట్లా ఉన్నాయి అనేది ఆయన కళ్ళకు కట్టినట్టు రాస్తారు మన రామకృష్ణ ముఖర్జీ గారు. మనం కొంతమంది రాస్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు రావుల భరద్వాజం చదివారు అనుకోండి, రావుల భరద్వాజం చదివితే మీకు అర్థమైంది ఏంటంటే మన కండం గట్టినే ఒక మనకు సినిమా నడుస్తుందా అన్నట్టు రాస్తారు. అట్లే రామకృష్ణ ముఖర్జీ గారు కూడా చాలా భారతీయ అణచివేతని, ఆఫ్రికన్ అణచివేతని మన కళ్ళ ముంగట కనిపించే విధంగా మనకు రామకృష్ణ ముఖర్జీ గారు తన యొక్క దీంట్లో రాయడం అనేది జరిగింది. అంటే ఈ అణచివేత అనేది ఏ రకంగా ఉంటుందనేది ఆయన రాయడం జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే భారతీయ సమాజం ఏ రకంగా అణచివేతకు గురవుతుంది, ఇది బ్రిటిష్ వలస పాలనలో ఏ రకంగా ఇది బాగా ఇదేంటి మొత్తం ఒక ఏంటంటే రక్త పిశాచి అనుకోండి కలోనియలిజం. అంటే వాళ్ళు కొంత డెవలప్ చేశారేమో కానీ అది వాళ్ళ స్వార్థాన్ని చేశారు. వాళ్ళు ఏ రకంగా మన అంటే ఒక బ్లడ్ సక్కింగ్ సిస్టమ్గా అది ఎదిగింది అనేది మనకు రామకృష్ణ ముఖర్జీ మన ఇండియాలో కానీ లేకపోతే ఆఫ్రికాలో కానీ అది ఏ రకంగా కలోనియల్ పవర్స్ అనేది సబ్జుగేట్ చేశాయి భారతదేశాన్ని అనేది మనకు కళ్ళ కట్టినట్టు ఆయన తన యొక్క రచనలో రాయడం అనేది ఆయన యొక్క ప్రముఖమైనటువంటి విషయం అని చెప్పచ్చు. ఈయనకు చాలా అంటే ఈయన సెంట్రల్ ఐడియాస్ ఇది మనకు బేసిక్గా ఆయన తన యొక్క జీవిత పరిచయంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన యొక్క కేంద్ర ఆలోచనలు, అంటే ఆయన ఎటువంటి ఆలోచనలు చేశాడు, ఆ తర్వాత ఆయన యొక్క ప్రధానమైనటువంటి రచనలు ఏంటి అని మనం కనుక చూస్తే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే సోషియాలజీలో ఇంతవరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు లేరండి. ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేకుంటే ఆ కంపెనీ మన భారతదేశంలోకి వచ్చినప్పుడు అది ఏం చేసింది అనేది ఏ సోషియాలజిస్ట్ కూడా రాయలేదు. అది రామకృష్ణ ముఖర్జీ గారు రాయడం అనేది నాకైతే బాగా నచ్చింది. ఎట్లా అంటే అది ఇప్పుడు మనం ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు ఏమని, అపోజిషన్ పార్టీ ఇండియా అని పెట్టుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ఇండియా అని పెట్టుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ దాంట్లో కూడా ఇండియా అనే పదం ఉన్నది, దాంట్లో గొప్పతనమే ఉంది. అంటే అది ఒక దోపిడీ వ్యవస్థకి దారులు తీసింది అని చెప్పి ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశాన్ని ఏ రకంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడిదారీ విధానము, ఈ భూస్వామ్య విధానము ఇది ఎట్లా పనిచేశాయి. భారతదేశంలో ఒక భూస్వామ్య విధానంగా ఒక ప్రిమిటివ్ అక్యుములేషన్, అంటే ప్రిమిటివ్ అక్యుములేషన్ దాన్ని రామకృష్ణ ముఖర్జీ గారు అంటే ప్రిమిటివ్ కమ్యూనిజం అనే దాన్ని ఆయన డిఫైన్ చేయలేదు, కానీ ప్రిమిటివ్ అక్యుములేషన్కి అది బాగా చేశారు అనేది ఇక్కడ మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అర్థమవుతుంది. సరే, ఈ రకంగా మనం రామకృష్ణ ముఖర్జీ గారు ప్రధానమైనగా ఏం చేశారు అంటే ఆయన ఈ యొక్క ప్రిమిటివ్ అక్యుములేషన్ మీద రాశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా భారతదేశానికి? ఇప్పుడు కేరళలో సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి, ఆ తర్వాత పత్తి పండుద్ది. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అంటే
భారతదేశం అనేది ఇక్కడ ఉన్నటువంటి భూసారం కానీ ఇక్కడ ఉన్నటువంటి అవి కానీ ఏంటంటే అన్ని రకాలైనటువంటి పంటలకి ఇవి బాగా పనికొస్తాయి. అయితే అది వీళ్ళు ఏం చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మేము బిజినెస్ చేస్తాము, ఇక్కడ మేము అని చెప్పేసేసి ఇక్కడ ఆ రోజులలో ఉన్నటువంటి రాజులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ బుజ్జగించేవాళ్ళు, లేకపోతే పొగిడేవాళ్ళు. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, ఎట్లా అంటే ఒకరిని చెడగొట్టాలి అంటే వాళ్ళని పొగడ్డము, వాడిని బుజ్జగించడం, ఇక ఇవన్నీ కుదరలేదంటే వాళ్ళతోటి యుద్ధానికి దారి తీసేసి వాడిని డిఫీట్ చేయడం అనేది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక ట్రెచరస్ క్యారెక్టర్ అంటారు. ట్రెచరస్ అంటే ఒక మోసపూరిత క్యారెక్టర్ని కలిగి ఉండేది. అది మనకు చాలా అది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఒక కంపెనీ, ఇప్పుడు మనకు గూగుల్ వచ్చింది, నాకు తెలిసి భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి కంపెనీగా మనము ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ అయినా ఒక కంపెనీ అయినా అది ఏం చేస్తుంది అంటే తన యొక్క లాభాలని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా రావడం ఏంటి అంటే మేము బిజినెస్ చేసుకుంటాము, మీ అందరికి సేవలు చేస్తామని చెప్పినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మేము బిజినెస్ చేస్తామని చెప్పినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దానికి ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే అది తన యొక్క స్వలాభాల గురించి, ఈ స్వార్థపూరిత ఎక్కువ లాభాల గురించి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క అంటే అనైతిక పనులని చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ పెట్టాడు, ఓవర్ నైట్లో హీరో అయ్యాడు అంటే దాని వెనకాల చాలా అనైతిక కార్యక్రమాలు ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదాని పరిస్థితి ఏమైంది, లేకపోతే రామోజీరావు పరిస్థితి ఏమిటి, లేకపోతే ఇంకా చాలా మంది కంపెనీలు మొత్తం పెట్టడము మూసేయడం, పెట్టడం, అసలు కంపెనీలు అనేటివి డొల్లగా తయారైనాయి. ఈ మధ్యలోనే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి హెరాల్డ్ చిత్రం అనే కంపెనీ పెట్టి వాళ్ళ వేరే మన కొలీగ్స్కి మోసం చేయడం వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు. ఇంకా పూర్తి విషయాలు తెలియదు. ఒక కంపెనీ పెట్టి అది పొడగొట్టడం అన్నమాట. అంటే ఈ కంపెనీని పెట్టడము, ఈ కంపెనీని ఎత్తేయడము, ఈ సత్యం రామలింగరాజు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన గురించి ఒక నిమిషం మాట్లాడుకొని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ, రామకృష్ణ ముఖర్జీ గారు ఈస్ట్ ఇండియా కంపెనీలో జరిగిన అన్యాయాన్ని భారతదేశానికి ఎట్లా వివరించారనేది మనం కొంచెం మాట్లాడుకుందాం. సత్యం రామలింగరాజు ఒకప్పుడు భారతదేశంలోనే టాటా, అజిత్ రెడ్డి తర్వాత ఒక పెద్ద ఐకాన్గా ఎదిగాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇన్వెస్టర్ల యొక్క నమ్మకాన్ని బమ్ము చేసేసి తన యొక్క డబ్బుల్ని మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసి జైలుకి వెళ్ళాడు. అంటే కంపెనీ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, లేకుంటే ప్రైవేట్ బ్యాంకులు వస్తున్నాయి, రకరకాలైనటువంటి అవి వస్తున్నాయి. అంటే ఈ కంపెనీలు అనేటివి ఎట్లా మనుషుల్ని మోసం చేస్తాయి, లేకుంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమ్స్ అని, లోన్స్ అని, సిటీలో అయితే ప్రతి నిత్యం నాకు తెలిసి హైదరాబాద్, కలకత్తా, ప్రపంచంలోని న్యూయార్క్ సిటీ ఇట్లాంటి సిటీలలో కూడా ప్రతిరోజు ఒక కంపెనీ పుడుతుంది, ఇంకో రోజు చచ్చిపోతుందని చెప్పొచ్చు. ఈ కంపెనీ పుట్టడం వెనకాల చనిపోవడం, ఇప్పుడు సినిమా కంపెనీలు ఉంటాయి, ఇది సురేష్ ప్రొడక్షన్స్ అని, లేకుంటే అశ్విని దత్ ప్రొడక్షన్స్ అని, కొన్ని ప్రొడక్షన్సే స్టాండర్డ్గా ఉండి అందరికీ న్యాయం చేస్తాయి. మిగతా ప్రొడక్షన్స్ అన్ని ఏం చేస్తాయి, అవి మోసాలు చేస్తాయి. లేకుంటే మనుషుల్ని కూలీలు కూడా పనిచేయరు. అంటే వాళ్ళు డ్యాన్సర్లకి, పక్క సైడ్ డ్యాన్సర్లకు కూడా కూలీ డబ్బులు కూడా ఇవ్వరు. అంటే ఇక్కడ నేను పాయింట్ చెప్పాల్సినది ఏంటంటే భారతదేశంలోకి కంపెనీ అనే ఒక మొట్టమొదటిది వచ్చిందే ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే వీళ్ళు వ్యాపారం చేసుకుంటాము, మేము మీకు సేవ చేస్తాము, మీకు మంచి చేస్తాము అనే ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళు భారతదేశంలోకి వచ్చేసి వాళ్ళు చేసినటువంటి పని ఏంటయ్యా అంటే వాళ్ళు బై హుక్ ఆర్ క్రుక్ అనే ఒక పదం ఉంది. అంటే నువ్వు ఏమైనా చేసి నువ్వు సాధించాలి, నువ్వు ట్రెచరీ చేస్తావా, నువ్వు అది చేస్తావా, అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆ పాలసీని అది వాళ్ళు అవలంబించారు. అయితే దీని మీద కంప్లైంట్స్ రావడంతో ఏం చేశారు అంటే ఈ యొక్క భారతదేశ యొక్క పరిపాలన వాళ్ళు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇదేంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక మెర్కంటైల్ క్యాపిటలిజం.
మెర్కెల్ మెర్కంటైల్ క్యాపిటలిజం ఏంటంటే బిజినెస్ క్యాపిటలిజం. వాడు వచ్చేసేసి కొంత డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్యాపిటలిజం గురించి మూడింటి గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఒకటేమో ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఫస్ట్ ప్రిమిటివ్ క్యాపిటల్, తర్వాత ఫ్యూడల్ క్యాపిటల్, మర్కెంటల్ క్యాపిటల్, తర్వాత ఇండస్ట్రియల్ క్యాపిటల్, తర్వాత ఫైనాన్స్ క్యాపిటల్. ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి క్యాపిటల్ ఉందండి. ఇప్పుడు మనకేంటి అంటే భారతదేశంలో ఒక ఫ్యూడల్ కంట్రీ కాబట్టి ఈ ఫ్యూడల్ కంట్రీలో ఏం జరిగింది అంటే ఒక మెర్కెంటల్ క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడలిజాన్ని బాగా దెబ్బతీసింది. అంటే మెర్కెంటల్ క్యాపిటల్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇప్పుడు భూములన్నీ లాక్కుంటారు. భూములను లాక్కుని వాళ్ళ భూములలో వాళ్ళని కూలీలుగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చైనాకి మత్తు మందుని ఎట్లా సపోర్ట్ పంపించారు? వీళ్ళు చైనాకి ఏ రకంగా నల్ల మందుని సర్ప్రైజ్ చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ లేకపోతే బ్రిటిషర్స్ కానీ రైతులు ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేయకూడదని సూచనలు చేసేవారు. అయితే ఈ బ్రిటిషర్స్ ఏం పంటలు వేయమనేవాళ్ళు? నల్లమందు, ఇండికా, ఇట్లాంటి పంటలు వేయమనేవాళ్ళు. ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్, వాళ్ళకి కావాల్సింది డబ్బులు, వాళ్ళు కావాలి పత్తి, ఆ తర్వాత మనకు టొబాకో, వీటన్నిటిని వాళ్ళు ఏమనేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళు భారతదేశంలో ఈ యొక్క ఫ్యూడల్ క్యాపిటల్ పోయి మనకు మెర్కెంటైల్ క్యాపిటల్ అనేది రావడం అనేది జరిగింది. అంటే ఈ మెర్కెంటైల్ క్యాపిటల్ అనేది మొత్తం భారతదేశంలోని వ్యవసాయ విధానాన్ని దాన్ని బాగా దెబ్బతీసింది. ఇక్కడ భారతదేశంలోని రైతుల్ని ఒక బానిసలాగా చేసింది. అది టూ మచ్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం వల్ల ఏమైంది అంటే అది దాని మీద వ్యతిరేకత బాగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఎట్లొచ్చారా అంటే అక్కడ ఉన్నటువంటి రాజుల్ని కన్విన్స్ చేసేసి ఇవన్నీ వీళ్ళు చేశారు. ఇప్పుడు నిజాం రాజు దగ్గరికి కూడా వచ్చారు బ్రిటిషర్స్. కానీ ఆయన ఏం చేశాడు? సీడెడ్ వాటిని చేసేసి ఆయన తన కిందనే ఈ యొక్క హైదరాబాద్ని పెట్టుకున్నాడు. అదే రకంగా బ్రిటిషర్స్ బెంగాల్ పోయినప్పుడు వాళ్ళు అక్కడ రాజుల్ని రాణిని కన్విన్స్ చేసి వచ్చారు బిజినెస్ చేసుకొని బతుకుతామని. కానీ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క బెంగాల్ ప్రభు అయినటువంటి సిరాజుద్దీన్ దౌలా, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం నిజాం లాగా ఎట్టనో అక్కడ సిరాజుద్దీన్ దౌలా అనేవాడు అక్కడ ఉండేవాడు, ఇప్పుడు మనకు రాజులాగా. వాడిని ఓడగట్టడంతో వీళ్ళ యొక్క చరిత్ర భారతదేశంలో మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తమ యొక్క వర్చువల్గా అంటే వాళ్ళు ఈ యొక్క ముస్లిం కింగ్ అయినటువంటి లేకుంటే బెంగాల్ కింగ్ అయినటువంటి సిరాజుద్దీన్ దౌలాని వాళ్ళు ఓడగొట్టడంతో బెంగాల్లో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక వాళ్ళ ఆధిపత్యము, వాళ్ళు మొదట్లో రాజకీయాలలో ఉండకపోయేవారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొదట్లో రాజకీయాలు లేరు, వాళ్ళు రాజులని అలో చేసేవారు. కానీ తర్వాత వీళ్ళు ఏమయ్యారంటే రాజకీయంగా రావడం మొదలుపెట్టారు, అంటే రాజకీయాలను శాసించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బిజినెస్ వాళ్ళు రాజకీయాలను శాసించడం మొదలు పెడతారో అప్పుడు ఆ కంపెనీ కానీ ఆ బిజినెస్ కానీ పతనం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు రామోజీరావు ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం, పత్రిక అనుకుందాం, ఆయనే రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, పతనం అయిపోతున్నాడు. ఇట్లా ఎప్పుడైతే ఒక కంపెనీ తన వ్యాపారాలు కాకుండా రాజకీయంగా ఇన్వాల్వ్ అవుతారో అప్పుడేమైంది అంటే అది ఒక రెవల్యూషన్కి దారితీస్తుంది. రాజకీయాలు వేరు, బిజినెస్ రావచ్చు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని, కానీ సెక్రటరియట్లో మాత్రం చేయబెట్టవద్దు బిడ్డ అన్నారు. అంటే నువ్వు రా, బిజినెస్ చేసుకో, నీ గ్లోబల్ చేసుకో, ప్రజలకు సేవ చేయి, వెళ్ళిపో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్రటరియట్లో చక్రం తిప్పుతా అంటే మాత్రం కుదరదని గోరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళు రాశారు. అంటే ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా వాళ్ళు చేయవలసిన బిజినెస్ చేయకుండా వాళ్ళు ఏం చేశారు? సిరాజుద్దీన్ దౌలాని ఓడగొట్టడం, ఎక్కువ లాభాపేక్ష, ఇట్లాంటివన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఏం చేశారు అంటే వాళ్ళు రాజకీయంగా ఇంటర్ఫియర్ కావడం అనేది మొదలైంది. అంటే ఈ మెర్కంటైల్ క్యాపిటలిజం అనేది ఇక్కడున్న భూస్వామ్య విధానాన్ని దెబ్బతీసింది, ఇక్కడున్న రాజకీయాన్ని దెబ్బతీసింది, ఇక్కడున్న సంస్కృతిని దెబ్బతీసింది. వాళ్ళ యొక్క ఫ్లిప్ సైడ్ అంటే వాళ్ళ యొక్క లాభాపేక్ష, ప్రాఫిటరింగ్ అని చెప్తూ ఉంటారు ఈశ్వరయ్య గారు, మా ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు. ప్రాఫిటరింగ్ అంటే ఎక్కువ ధనార్జన, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, కోటీశ్వరులు కావాలి, ఇట్లాంటి ఆలోచనలతోటే అది బాగా తేడంతో దాని మీద వ్యతిరేకత వచ్చింది. దాని మీద వ్యతిరేకత వస్తే ఏం చేశారు అంటే దాన్ని డైరెక్ట్గా మన రాయల్
అంటే బ్రిటిష్ క్వీన్ అయినటువంటి ఆమెకు అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు అంటే ఉంచే అది మన క్వీన్ అనే ఆమె మనకు భారతదేశానికి ఒక హెడ్గా చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొంత అంటే నేను చదువుకున్న చరిత్ర ప్రకారం మనకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే కలోనియల్ హిస్టరీని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ కలోనియల్ హిస్టరీని అర్థం చేసుకున్నప్పుడే మనకి ఏమైందంటే మనకు ఒక స్పష్టత వస్తుంది. మనకు కలోనియల్ హిస్టరీని అర్థం చేసుకున్నప్పుడు ఏమైందంటే ఎవరెవరు ఏం చేశారు అనేది ఒక స్పష్టత వస్తుంది. అట్లా మనం కలోనియల్ హిస్టరీని అర్థం చేసుకుంటూ బ్రిటిష్ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మెర్కంటైల్ క్యాపిటల్ అనేది ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ఈ ఫ్లిప్ సైడ్ ఆఫ్ అని చెప్పేసి బ్రిటిష్ రాని టేక్ ఓవర్ చేశారు బ్రిటిష్ గవర్నమెంట్. అక్కడ ప్రభుత్వం మనకు కూడా చట్టాలు చేస్తుంది, అక్కడ పార్లమెంటే మనకు కూడా పార్లమెంట్ లాంటిది అనుకోండి. వీళ్ళు ఏం చేశారు, కొన్ని ప్రావిన్సెస్లలో ఎలక్షన్స్ పెట్టారు, స్వేచ్ఛనిచ్చారు, ఎలక్షన్స్ తీసుకొచ్చారు, జ్యుడిషియరీ వచ్చింది, టెలికమ్యూనికేషన్ వచ్చింది, రోడ్లు వచ్చాయి, ట్రాన్స్పోర్ట్ వచ్చాయి, రైల్వేస్ వచ్చాయి, మెడిసిన్ వచ్చింది, లీగల్ స్ట్రక్చర్ వచ్చింది. ఇవంతా కూడా అంటే మోడర్న్ ఇండియా నిర్మాణానికి బ్రిటిషర్స్ పునాదులు వేశారు. వాళ్ళు అంటే ఎంత ఎంత వాళ్ళు దోశారు అనేది ఒక పక్క, ఇంకో పక్క వాళ్ళు ఆధునిక భారతదేశ నిర్మాణం అనేది బ్రిటిషర్స్ అనేవాళ్ళు చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే దోపిడీ విధానం ప్రజలు వ్యతిరేకించడం వల్ల అది వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలు కూడా మొత్తం వాళ్ళ కిందకే ఉండే. అందుకనే తెలుగులో ఒక పోయం ఉంది, రవి అస్తమించని సామ్రాజ్యం. అంటే వాళ్ళ సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అంటే వాళ్ళు పరిపాలిస్తున్న దాని ప్రతి చోట ఎక్కడో ఒక చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అంటే ఎప్పటికీ వాళ్ళ భూగోళాన్ని మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేశారు బ్రిటిషర్స్. ఈ రకంగా మనం చరిత్రను కలోనియల్ హిస్టరీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కలోనియల్ హిస్టరీ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ అర్థం చేసుకోవాలి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వాళ్ళు చేసే దోపిడీ అర్థం చేసుకోవాలి. ఆ దోపిడీ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏ రకంగా ఇండియాలో వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ రాణిని తీసుకురావడం అనేది జరిగింది. ఆమె ప్రావిన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అంటే ప్రావిన్షియల్స్ కరాచీ ఉంది, అదొక ప్రావిన్షియల్. ఆ తర్వాత ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇవన్నీ ప్రొవిన్షియల్స్ అటానమీ ఇవ్వడం, వాళ్ళకి సెల్ఫ్ రూల్ ఇవ్వడం అనేది మనకు బ్రిటిష్ క్వీన్ వీళ్ళ టైంలో మనకు జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది వాళ్ళు ఆ రకంగా వాళ్ళు చేయడం జరిగింది. ఆ తర్వాత సిరాజుద్దీన్ దౌలాని ఓడగొట్టడము, బ్రిటిష్ దానికి యొక్క వాళ్ళు మనకు చేయడం అనేది జరిగింది. అది బ్రిటిష్ ఇది మన ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. ఇంకా 6 విలేజెస్ అని కూడా రాశాడు. మనం ఒక్కొక్కటి స్లైడ్స్ పోయిన తెలుసుకుందాం. ఆ తర్వాత 6 విలేజెస్ అని కూడా రాశాడు. అంటే ఒక 6 గ్రామాలను తీసుకొని బెంగాల్లో అవి ఏ రకంగా ఉన్నాయి, అక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అనేవాళ్ళు, క్లాస్ 5 ఇట్లా సామాజికంగా వర్గీకరించాడు. ఇతను ఏం చేశాడు అంటే దీంతో పాటుగా విలేజ్ చదవడంతో పాటుగా ఈయన ఇంకొక ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటంటే విలేజెస్ని చదవడం, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి రాయడం, ఆ తర్వాత అతను పిహెచ్డి అంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ గురించి ఆయన రాయడం, ఇదంతా కూడా ఆయన రాశాడు. ఆ తర్వాత అతను చేసినటువంటి అప్పుడున్నటువంటి చారిత్రక వాతావరణం కూడా ఇతను వివరించడం జరిగింది. సోషియాలజీ ఆఫ్ సోషియాలజీ అండ్ సోషియాలజీ అండ్ సొసైటీ, ఆ తర్వాత మెథడాలజీ, ఇవి దీని యొక్క ప్రధానమైనటువంటి కేంద్ర ఆలోచన అని చెప్పొచ్చు. సోషియాలజీ ఆఫ్ సోషియాలజీ అంటే ఎట్లా సోషియాలజీ అనేది భారతదేశంలో డెవలప్ అయింది, ప్రీ సోషియాలజీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, ఏ రకంగా సోషియాలజీ డెవలప్ అయింది అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి. సోషియాలజీ అండ్ సొసైటీ అనేది కూడా ఆయన చెప్పాడు. సమాజం ఒక సోషియాలజిస్ట్ ఎట్లా చూడాలి, ఇప్పుడు సమాజం ఎట్లా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మన రామకృష్ణ ముఖర్జీ గారి ప్రకారం ప్రతి సమాజం తన గురించి తాను ఆలోచించాలనుకుంటుంది, తన గురించి తాను చదవాలనుకుంటుంది, తన గురించి తాను రాసుకోవాలనిపిస్తుంది, తన గురించి తాను పాడుకోవాలనిపిస్తుంది. అంటే నాలంటోడైతే పాడుకుంటాడు అని కూడా అని చెప్పచ్చు. అట్లా అంటే ప్రతి సమాజము తన గురించి తాను తెలుసుకునే క్రమంలో చరిత్రను తిరిగేయడము అక్కడ మొత్తం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే సమాజం, సొసైటీ అండ్ సోషియాలజీలో
రామకృష్ణ ముఖర్జీ గారు ఏం చెప్తారు అంటే, ఎవ్రీ సొసైటీ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ దిస్ వన్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ లో మనము దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుందని రామకృష్ణ ముఖర్జీ గారు చెప్పారు. దీంతో పాటుగా ఇంకొక విషయం ఏం చెప్పారంటే, యూనిటరీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. యూనిటరీ ఆఫ్ సోషల్ సైన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఉండే సోషల్ సైన్స్ అంటే ఏంటి, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా ఉంటుంది సైన్సెస్. సోషల్ సైన్సెస్ అయితే ఎట్లా ఉంటుందంటే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సోషియాలజీ ఇవన్నీ ఇట్లా ఉంటుంది. ఈ రామకృష్ణ ముఖర్జీ గారు ఏమంటారంటే, అసలు ఈ యొక్క డివిజనే చాలా రాంగ్ అని చెప్తాడు. మనకు దెర్ ఇస్ నో సోషల్ సైన్సెస్, ఓన్లీ సోషల్ సైన్స్ ఉందనే విషయాన్ని మనకు రామకృష్ణ ముఖర్జీ గారు చెప్తారు. అంటే ఆయన ఏమంటాడు అంటే, మనకు ఇన్ని డివిజన్స్ అవసరం లేదు. ఇన్ని డివిజన్స్ వల్ల ఏమవుతుంది అంటే, మన యొక్క అదేంటి మన సోషల్ సైన్స్ యొక్క అది పోతుంది అని దాని యొక్క ఇంపార్టెన్స్ పోతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే దాని యొక్క ప్రధానమైనటువంటి ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో అది పోతుంది అనేది మనకు ఇక్కడ యూనిటరీ ఫర్ సోషల్ సైన్సెస్ గురించి చెప్తాడు. మెథడాలజీలో ఆయన ఏం చెప్తాడు అంటే, సోషల్ సైన్స్కి ఒక మెథడాలజీ అనేది ఉండాలి, అది యూనిటరీగా ఉండాలి, ఎట్లా పడితే అట్లా మనకు వచ్చేయడం కాదు అనేది ఆయన ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఆయన యూనిటరీ ఆఫ్ సోషల్ సైన్స్ ఎందుకు చెప్తాడు అంటే, ఏదైతే కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో, అంటే మనం మన యొక్క నాలెడ్జ్ని కూడా ఇట్లా భాగాలుగా చేయడము అది అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని మనము వేరుగా చూసుకోవడం, అన్నిటి యూనిటరీ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది మనం ఉండాలి అనేది రామకృష్ణ ముఖర్జీ గారు చెప్పారు. ఇన్ని రకాలైనటువంటి 6 విలేజెస్లో ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఎట్లా ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, సెకండ్ కేటగిరీలో ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎట్లా ఉన్నారు, థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీలో ఆర్టిజాన్స్, ఫిఫ్త్ కేటగిరీలో అన్టచబుల్స్, 85% ఆఫ్ ది అన్టచబుల్స్. బెంగాల్లో ఒక విషయం ఏంటంటే 30% వరకు ముస్లిమ్స్ ఉంటారు, అంటే ప్రతి విలేజ్లో ముస్లిమ్స్ ఉంటారు. కొన్ని జిల్లాలో అయితే మీకు ముస్లిమ్సే డామినేటెడ్ జిల్లాలు ఉన్నాయి. అట్లాంటి చోట ఎట్లా ఉంది పరిస్థితి, ముస్లిమ్స్ ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఫ్యూడలిజం ఎట్లా ఉంది, ఒక 6 విలేజెస్ని తీసుకున్నాడు. వాటి మీద స్టడీ అనేది కూడా రామకృష్ణ ముఖర్జీ గారు చేశారు. ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రామకృష్ణ ముఖర్జీ గారు ఒక 2 వ్యాసాలు రాశారు. ఆ 2 వ్యాసాలు ఏంటంటే, ఈయన పెరిగేటప్పటికి మనకు బెంగాల్ ఫెమైన్, ఈయన యూత్లో ఉన్నాడు. ఈయన యూత్లో బెంగాల్ ఫెమైన్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. మహానోబీస్ ఇతను కలిసి ది ఆఫ్టర్ మాత్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫెమైన్, బెంగాల్ ఫెమైన్ అని ఒక ఆర్టికల్ రాసిన ఎప్పటే అది అయినది మహానోబీస్ ఇద్దరిది కలిసి ఆర్టికల్ పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మహానోబీస్ ఉన్న రామకృష్ణ ముఖర్జీ గారు ఈ యొక్క ఫెమైన్ వల్ల బాగా వాళ్ళు ప్రభావితం అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ యొక్క ఫెమైన్ మీద రాసినటువంటి, ఇప్పుడు ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళు చూడండి, ఇంకా నాకు తెలిసి ఈయన కాంటెంపరీ అయినటువంటి అమర్త్య సేన్ ఇంకా బతికే ఉన్నాడు. అమర్త్య సేన్, రామకృష్ణ ముఖర్జీ కూడా వీళ్ళు ఒక బెంగాల్ కరువు అనేది ప్రపంచాన్ని కుదిపేసిన ఒక అతిపెద్ద కరువుగా చెప్పొచ్చు. ఎట్లా అంటే 10 మిలియన్ పీపుల్ ఏమో చనిపోయారని నాకున్నటువంటి సమాచారం. అంటే నా అంచనా చదువుకున్నాను అన్నట్టు. అంటే 10 మిలియన్ అంటే ఒక 1 మిలియన్ 10 lakhs, అంటే 1 కోటి మంది చనిపోయి ఉంటారు బెంగాల్ ఫెమైన్లో అనేది. ఆ ఫెమైన్ ఒరిస్సాలో కూడా ఫెమైన్ వచ్చింది, బెంగాల్లో కూడా వచ్చింది. ఈ ఫెమైన్ అనేది ఏ రకంగా బెంగాల్ సొసైటీని, ఒరిస్సా సొసైటీని బాగా దెబ్బతీసింది. అందుకనే నేను ఒక ఫేమస్ ఆర్టికల్ ఏ రాసినంటే, ఆఫ్టర్ మాత్ ఆఫ్ బెంగాల్ ఫెమైన్ అని రాశాడు. నాకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైనా తెలంగాణలో ఒక 2-3 years వర్షాలు లేవనుకోండి, జనాలు చచ్చిపోతారేమో ఈ యొక్క ఫెమైన్ యొక్క కరువుకు తట్టుకోలేక అనిపిస్తుంది. అంటే కరువు అనేది మనుషుల్ని ఒక పిచ్చి వాళ్ళని చేస్తుంది, అసలు సమాజాన్ని తుడుచుకుపెట్టుకుపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. కరువు అనేది ఏదో రాజకీయ నాయకులు మాట్లాడడం, లేకపోతే సినిమాలు తీసేసి ఏదో డబ్బులు సంపాదించుకోవడము అనేది కాదు. కరువు అనేది ఒక హార్డ్ హిట్టింగ్ రియాలిటీ, అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. అంటే మనం ఇంకోటి కూడా ఉంది,
కెన్ వి కాల్ ఇస్ ఎన్ మీకు ఒక చర్చ పెడుతున్నాను, మీకు ఒక ప్రశ్న చెప్తున్నాను. అంటే కరువు అనేది అది న్యాచురలా లేకుంటే మ్యాన్ మేడా? చాలా మంది ఏమనుకుంటారంటే అది న్యాచురల్ అనుకుంటారు, కానీ అది న్యాచురల్ కాదు. అది ఏంటంటే మ్యాన్ మేడ్. ఇప్పుడు బెంగాల్లో ఫెమైన్ వచ్చిందండి. బెంగాల్లో ఫెమైన్ వచ్చినప్పుడు దానికి వేరే రాష్ట్రాల్లో ధాన్యాన్ని అక్కడ మార్చొచ్చు కదా. భారతదేశంలో ఉన్న వాటర్ని అటు పంపించచ్చు కదా. అప్పటికంత టెక్నాలజీ లేదు, అంత అది లేదు. దానివల్ల అప్పుడు బెంగాల్ ఫెమైన్ అనేది అది మ్యాన్ మేడ్ అని చెప్పొచ్చు. అప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నీకు అప్పుడున్నటువంటి భారతదేశం కానీ కలోనియల్ పీరియడ్స్ కానీ బ్రిటిషర్స్ ఆ రోజులలో ఉన్నారు కదా 46లో. వాళ్ళకి తెలియదా ఇక్కడ హైదరాబాద్లోనో లేకుంటే ఏ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లేకుంటే యాపిల్స్ని అక్కడ నుండి అక్కడ పంపించడం దాన్ని ఎట్లా ఉంటే దాన్ని, ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు. బెంగాల్ ఫెమైన్ ఆగిపోతే బ్రిటిషర్స్కి లాభం ఉంటుంది చెప్పండి. వాడు కాశ్మీర్ నుంచో లేకుంటే బ్రిటన్ నుంచో ఫుడ్ తెప్పించుకొని చేయొచ్చు, కానీ బెంగాల్ ఫెమైన్ ఆపలేకపోయారు. అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే స్టేట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అంటే అందుకని అమర్త్య సేన్ అంటాడు సోషల్ జస్టిస్లో ఏం చెప్తాడు అంటే, జస్టిస్ వీటి గురించి మాట్లాడతాను ఏమంటాడు అంటే, కరువు అనేది ఈజ్ ఎ మ్యాన్ మేడ్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ గివెన్. ఇది మ్యాన్ మేడ్. పొలిటికల్ వ్యవస్థ పూర్తిగా అదైపోయింది. సుధీర్ జాకబ్ జార్జ్ అనే ఒక ప్రొఫెసర్ ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు నార్త్ ఈస్ట్కు లేకుంటే మనం కాశ్మీర్కి అందించే సహాయం కూడా చాలా వరకు మధ్యలో వాళ్ళు తీసేసుకుంటారు. మధ్యలో వాళ్ళు తన యొక్క వాటి యొక్క లాభస్వార్థానికి వాళ్ళు వాడుతూ ఉంటారు. అది చాలా ప్రాబ్లం అని చెప్తాడు. ఈ రకంగా ఈ యొక్క రామకృష్ణ ముఖర్జీ జీవిత చరిత్ర చూస్తే ఈ యొక్క పొలిటికల్ ఫెయిల్యూర్ అనేది జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ పొలిటికల్ ఫెయిల్యూరే బెంగాల్కి కారణం, అంతేగాని ఇది న్యాచురల్ గివెన్ కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా బెంగాల్ ఫెమైన్ మీద రామకృష్ణ ముఖర్జీ రాసినటువంటి ఒక అతిపెద్ద వ్యాసము అది ప్రచురితమైంది. అది బెంగాల్ సమాజానికి అందరికీ ఉపయోగపడే రకంగా మహానోబిస్ యొక్క రామకృష్ణ ముఖర్జీ ఇద్దరు కలిసి కూడా ఆ వ్యాసాన్ని రాయడం అనేది జరిగింది. ఇది ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్. 6 విలేజెసే కానివ్వండి, ఫెమైనే కానివ్వండి, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కానివ్వండి, లేకపోతే ఆయన చేసినటువంటి మెథడాలజీ యూనిటరీ, ఇప్పుడు అక్కడ ఉంది మెథడ్స్ ఇన్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అని, థీమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ హానర్ ఆఫ్, అంటే ఆయన సోషల్ సైన్సెస్కి ఇచ్చినటువంటి మెథడాలజీ కానివ్వండి, యూనిటరీ మెథడ్స్, ఇవి కూడా చాలా చాలా ఆయన చేసినటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు. మనం ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోదాం. సామాజిక వాస్తవతను అంచనా వేయడంలో మార్క్సిస్ట్ భావనలు పద్ధతిని స్థిరంగా మరియు బలవంతంగా అన్వయించిన భారతదేశం కొద్దిమంది సామాజిక శాస్త్రవేత్తలలో ఒకరు. పశ్చిమ దేశాల వలస శక్తుల ఆఫ్రికా మరియు భారతదేశం లొంగ తీసుకుని ప్రజలను దోపిడీ చేయడంలో వాస్తవాన్ని బయటపెట్టాడు. అతను భారతదేశం మరియు యుద్ధ ప్రాంతాల సమాజంలో తరగతుల అభివృద్ధి మరియు వైవిధ్యాన్ని వెలికి తీసుకొచ్చాడు. అంటే ఈ యొక్క క్లాసెస్ కూడా ఎట్లా డెవలప్ అయ్యాయి భారతదేశంలో అనేది రామకృష్ణ ముఖర్జీ గారు చెప్పారు. సామాజిక నిర్మాణం మరియు ప్రక్రియను అధ్యయనం చేయడంలో ఏకాభిప్రాయ విధానం, స్థానం సంఘర్షణ విధానాన్ని అవలంబించాలని ఆయన గట్టిగా సమర్థించారు. హీ సేస్, అతను ఏమంటాడంటే కన్సెన్సువల్ అప్రోచ్ కాదండి. అంటే ఇప్పుడు మనకు చాలామంది రాజకీయ నాయకులు ఏకాభిప్రాయ సాధన అని చెప్తూ ఉంటారు కదా. ఇది ఏమంటాడు అంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ కన్సెన్సస్, ఓన్లీ కాన్ఫ్లిక్ట్ అప్రోచ్. అంటే మార్క్సిస్ట్ లాగా మనం ఫైట్ చేయడమే తప్ప ఈ యొక్క కన్సెన్సస్ అప్రోచ్ అనేది మంచిది కాదు అనేది మనకు రామకృష్ణ ముఖర్జీ గారు గట్టిగా సమర్థించారు. బయోగ్రఫికల్ స్కెచ్. రామకృష్ణ ముఖర్జీ 1917 నవంబర్ 7న బంగ్లాదేశ్లోని న్యూజెర్సీలో జన్మించారు. దీని యొక్క జన్మస్థలం అనేది బంగ్లాదేశ్లో ఉంది. ఇప్పుడు అమర్త్య సేన్ కూడా బంగ్లాదేశ్ అనుకుంటారు. చాలామంది అవిభక్త భారతం, అవిభక్త బెంగాల్లో వీళ్ళు జన్మించడం జరిగింది. అతని తండ్రి సత్యేంద్రనాథ్ ముఖర్జీ మరియు తల్లి సతీ రాణీదేవి, వీళ్ళు రైల్వే ఇంజనీర్గా పనిచేసిన స్వీయ నిర్మిత వ్యక్తి. వీళ్ళ నాన్న ఏంటంటే ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆ ప్రభావము ఇది రామకృష్ణ ముఖర్జీ మీద పడ్డది. స్వతంత్రంగా ఆలోచించడము, కష్టపడి పనిచేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వారసత్వంగా మనకు రామకృష్ణ ముఖర్జీ తీసుకొచ్చాడు. మనిషి వంశ పారంపర్యంపై ఆధారపడకుండా ఉండకూడదని, సొంత కాళ్ళపై నిలబడడం నేర్చుకోవాలని ఆయన విశ్వసించారు. ఆయన ఏమంటాడు అంటే
సొంత కాళ్ళపై నిలబడడం అంటే ఇక్కడ సింబాలిక్గా తీసుకోవాలి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఒక కాళ్ళ మీద కొనుక్కొని నిలబడ్డారు. కానీ అంటే ఎవరైనా కష్టపడి సంపాదించాలి, లేకుంటే మనం హార్డ్ వర్క్ చేసి వచ్చేయాలి, అంతేగాని ఎవరిదో సంపద దోసుకోకూడదు. వీళ్ళ నాన్న దాని నుంచి నాకు ఇది వారసత్వంగా వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ముఖర్జీ తల్లి సతీ రాణీదేవి, ఆమె కూడా బెంగాల్లో ప్రఖ్యాత భూస్వామ్య కులీన కుటుంబం నుంచి వచ్చింది. భూస్వామ్య కులీనులు అంటే భూస్వామ్యులు, ఇప్పుడు మీకు దేవదాస్ సినిమా చూస్తే తెలుస్తుంది భూస్వామ్యం అనేది ఎంత ఉంటుంది అనేది. దేవదాస్ సినిమాలో చూపిస్తారు, దాని కూలీలు ఎట్లా ఉంటారు భూస్వామ్యం. వీళ్ళ తల్లి కూడా ముఖర్జీ సతీ రాణీదేవి, ఆమె కూడా ఒక మంచి కుటుంబం నుంచి, ఒక ల్యాండెడ్ కుటుంబం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మా ఇంటి పైన ఒకరు ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ టీచర్. ఆమె ఒక ల్యాండెడ్ కమ్యూనిటీ అంటే ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళకు ఒక భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక టెంపర్మెంట్ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది, ఒక అది ఉంటుంది. అట్లా ఈ యొక్క ముఖర్జీ తల్లి యొక్క ప్రభావం కూడా మనకు రామకృష్ణ ముఖర్జీ పైన ఎక్కువ పడ్డదని చెప్పవచ్చు. ఇతను రామకృష్ణ మిషన్లో పనిచేశాడు, సిపిఐ పార్టీలో పనిచేశాడు. సిపిఐ పార్టీలో చాలా కాలం పాటు తన యొక్క ప్రయాణాన్ని సిపిఐ పార్టీలో కనిపించాడు. మీకు ఏఆర్ దేశాయ్ చూసినా, డిపి ముఖర్జీ చూసినా, ఆర్కే ముఖర్జీ చూసినా, వీళ్ళందరూ కూడా ఆ రోజులలో ప్రముఖంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీలో పనిచేశారు. దాంతోపాటుగా ఈ యొక్క రైతుల యొక్క విముక్తికి పనిచేశారు, కూలీల విముక్తికి వీళ్ళు పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. ముఖర్జీ ప్రధానంగా మార్క్సిస్ట్ మరియు ఎంగెల్స్ యొక్క మాండలికాలచే ప్రభావితమయ్యాడు. మార్క్స్ మరియు ఎంగెల్స్ వల్ల ప్రభావితమయ్యాడు. ఒకవైపున మరియు ప్రొఫెసర్ శరత్చంద్ర మహాలనోబిస్, సిపి మహాలనోబిస్ అనేది D2 గణాంకాలు అనేవి కూడా ఈయనను ప్రభావితం చేశారు. మార్క్స్ మండలికాల ప్రభావం ముఖర్జీపై ఎల్లప్పుడూ ప్రముఖంగా ఉండేది. ముఖ్యంగా గ్రామం మరియు కరువుపై ఆయన రాసిన తొలి రచనలో ముఖర్జీ తన జీవితకాలంలో కొద్ది కాలం పాటు రామకృష్ణ మిషన్లో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ అతను కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన భాగ్య ప్రావిన్షియల్ సభలో చేరాడు. BPAS అంటే సిపిఐ పార్టీకి కల్చరల్ వింగు, ఆ తర్వాత రకరకాల వింగులు ఉంటాయి. దాంట్లో ఒక రైతాంగానికి సంబంధించిన దాంట్లో మనకు రామకృష్ణ ముఖర్జీ గారు చేరారు. రైతుల గురించి ఆయన పోరాడారని మనం చెప్పుకోవచ్చు. 1948-49 సమయంలో రామకృష్ణ ముఖర్జీ ఫ్రెంచ్ మార్క్సిస్ట్ పార్టీలతో సన్నిహితంగా సంబంధాలు కలిగి ఉన్నారు. ఇతను లండన్లో చదవడం వల్ల ఇతను అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ కేంబ్రిడ్జ్లో, హార్వర్డ్లలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతోటి అతను సమావేశం ఎవరు చర్చించేవాడు. కేంబ్రిడ్జ్లో మళ్ళీ ముఖర్జీ కమ్యూనిస్ట్ పార్టీ చెందిన రజనీ సాందాతో పరిచయం ఏర్పడింది. డవర్మియా దత్ ఇద్దరు ముఖర్జీ మార్క్సిస్ట్ ఆలోచన విధానంలోకి మార్చారు. ఏదైతే ఇక్కడైతే ఈ లండన్లలో ఫ్రెంచ్లో కమ్యూనిస్ట్ పార్టీతో ఏర్పడిన సంబంధాలు రామకృష్ణ ముఖర్జీని ఒక కమ్యూనిస్ట్గా మార్చాయని చెప్పచ్చు. కాబట్టి అతని రైతాంగం, గ్రామీణ సోషల్ స్ట్రాటిఫికేషన్, భారతదేశం కుటుంబం, భూగోళము, ఇతర ప్రాంతం, ముఖ్యంగా కమ్యూనిస్ట్ దేశాల గురించి ఏది రాసిన వామపక్ష ధోరణిలో తాకింది. అంటే అతను చాలా వామపక్ష ధోరణిలో రాసేవాడు. అతను ఉగాండా వంటి వలస దేశాలపై రచనలు కూడా నిమగ్నమయ్యాడు. అంటే ఏ రకంగా వలసవాదం అనేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వలసవాదం అనేది ఒక మహమ్మారి లాగా, ఎయిడ్స్ లాగానో లేకపోతే ఒక కోవిడ్ లాగానో అది వచ్చింది పోయింది. అట్లే అది ఉగాండా లాంటి దేశాన్ని ఏ రకంగా అది సబ్జుగేటెడ్, అణచివేసింది అనేది రామకృష్ణ ముఖర్జీ గారు రాశారు. అతని కేంద్ర ఆలోచనలు ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదుగుదల మరియు పతనం, అది ఎట్లా ఎదిగింది, తర్వాత అది ఎట్లా పడిపోయింది అనేది రాశారు. ఇప్పుడు ది ఎండ్ ఆఫ్ అశోక అని మనకు రొమిలా తాపర్ గారు రాశారు. ది ఫాల్ ఆఫ్ అదేంటి అశోక ఎంపైర్ ఏదో అని. అట్లనే ఈయన కూడా ఏం రాశారంటే ది ఫాల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ది రైజ్ అండ్ ఫాల్. అట్లనే మనకు రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ LTT ఒకటి దొరుకుతుంది. అంటే ఎట్లా ఎదిగింది, ఆ తర్వాత ఎట్లా పడిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో ముఖర్జీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ద్వారా భారతదేశం యొక్క సమాజము, ఆర్థిక వ్యవస్థలో మార్పుల గురించి చారిత్రాత్మక డేటాను విశ్లేషించడంలో ఆదిమ సంచితం అనే మార్క్సిస్ట్ భావనను ఉపయోగించారు. ప్రిమిటివ్ అక్యుమిలేషన్ అంటారు దాన్ని. ప్రిమిటివ్ అక్యుమిలేషన్ అంటే ఏదో చిన్నగా చేస్తున్న దాన్ని
వీళ్ళు బ్రిటిషర్స్ దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. ప్రిమిటివ్ అక్యుములేషన్ అనే ఒక భావనను ఈయన వాడాడు. ఆ ప్రిమిటివ్ అక్యుములేషన్ అనే దాన్ని మరి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఈ యొక్క ప్రిమిటివ్ భావనను ఆయన వాడాడు. దాని క్షీణత బ్రిటన్ వాణిజ్య పెట్టుబడిదారు విధానము, పారిశ్రామిక పెట్టుబడిదారు విధానం యొక్క వివిధల కారణంగా సంభవించింది. దాని యొక్క ఎందుకు ఇదంతా వచ్చింది అంటే, ఎప్పుడైతే ఇండస్ట్రియల్ క్యాపిటల్ వచ్చిందో, అంటే మర్కెంటైల్ క్యాపిటల్ ఈస్ రిప్లేస్ బై ది ఇండస్ట్రియల్ క్యాపిటల్. ఈ లండన్లో వీటి దగ్గర ఎప్పుడైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ క్యాపిటల్ వచ్చిందో, అది మర్కెంటైల్ క్యాపిటల్ మీద పడ్డది అనేది మనకు అర్థం చేసుకోవాలి. అంటే అది డిస్మాంటిల్ అయిపోయింది. మొత్తం ప్రక్రియ భారతదేశం యొక్క ఆర్థిక మరియు రాజకీయ తిరస్కరణతో ముడిపడి ఉంది. మన యొక్క ఆర్థిక మరియు రాజకీయ తిరస్కరణ ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా మన భారతదేశంలో మనం ఎట్లుండాలో మనం డిసైడ్ చేయరు. వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. మన రాజకీయాలను వాళ్ళు డిక్టేట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు కానీ, ఉన్నటువంటి మోడీలు కానీ, కేసీఆర్లు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డిలు కానీ, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, సిపిఐ సిపిఎంలు కూడా, నేను ఒకసారి సీతారాం యేచూరిని అడిగాను, సార్ మీరు ఇంత విదేశీ ఎన్ని డబ్బులు అప్పులు తెస్తున్నారు, ఎంత క్యాపిటల్ తెస్తున్నారు అని చెప్తున్నారు, మరి చైనా ఉంది, కేరళ కూడా తీసుకొస్తుంది అంటే ఆయన ఏమంటాడు అంటే, కేరళ ఉన్న వెస్ట్ బెంగాల్ అప్పులు తీసుకొస్తే అది ప్రాథమిక వ్యవసాయం దాని మీద ఖర్చు పెడుతున్నారు, వేరే వాళ్ళు దాన్ని వేరే ప్రియారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు దాన్ని. ఆ ప్రియారిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అప్పు తేవడం తప్పు లేదని సీతారాం యేచూరి గారు చెప్తారు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అంటే, ఈ యొక్క మెర్కంటైల్ క్యాపిటల్, ఆ తర్వాత ఈ యొక్క ఇండస్ట్రియల్ క్యాపిటల్ అనేది అది ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా రావడం, అది మన భారతదేశం యొక్క ఆర్థిక మరియు రాజకీయ మొత్తాన్ని, మన యొక్క రాజకీయాన్ని, మన యొక్క ఆర్థిక మొత్తాన్ని కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు మార్చారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దీన్ దౌలాపై మోసపూరిత మార్గాల ద్వారా కంపెనీ సైనిక విజయం సాధించిన తర్వాత బ్రిటిష్ వారితో భారతీయులు పూర్తిగా రాజకీయంగా లొంగ తీసుకునే మార్గం చాలా సురక్షితమైనది. అంటే వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి రాజకీయాలని దాన్ని పూర్తిగా వాళ్ళు చేశారనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. పొందడమే కాకుండా బన్యాలు మరియు గుమాస్తాల రూపంలో వలసవాద వ్యాపార బూర్జువా తరగతిని కూడా సృష్టించింది. కలోనియల్ బూర్జువాది ఒక సెక్షన్ కూడా ఇది సృష్టించింది. ఇది ర్యాంక్ అద్దెకు కూడా నిమగ్నమై ఉంది. ర్యాంక్ అంటే ర్యాంక్ రెంట్ అంటే నువ్వు ఎట్టి పరిస్థితులైనా కానీ నువ్వు రెంట్ ఇవ్వాలి అనేది నిమగ్నమయ్యారు. కంపెనీ పాలనలో వివిధ వర్గాల భూస్వాములు సహా రైతులను తెల్లబోయారు. గ్రామీణ ప్రాంతాల్లో కరువులు, వరదలు, అంటువ్యాధులను అనుభవించారు. 18వ శతాబ్దం బ్రిటన్లో పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన వస్తువులను సులభతరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా దేశీయ పరిశ్రమలను, చేతి వృత్తుల వాళ్ళను నాశనం చేయడం వల్ల పట్టణాలు క్షీణించాయి. చాలా వరకు పట్టణాలు ఏమయ్యాయంటే అవి సిటీలు అంటే బజిలింగ్గా ఉండవలసినటువంటి సిటీ అది పూర్తిగా నాశనం అయిపోయింది. ఎట్లా అంటే నీకు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మన స్లిప్పర్స్ ఇవన్నీ కొంటాం కదా, అవన్నీ కూడా బట్టలు కొంటాం కదా, అవన్నీ కూడా దేశీయంగా ఉత్పత్తి అయ్యేవి. ఆ దేశీయంగా ఉత్పత్తి కావాల్సిన అన్నీ కూడా అదేమైంది అంటే అది దెబ్బతినిపోయాయి. అంటే మన పట్టణాలు మొత్తము ఇక్కడ బాగా నాశనం అయిపోయాయని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల నీకు రివర్స్ అర్బనైజేషన్ అనేది భారతదేశంలో కలోనియల్ పీరియడ్లో జరిగింది. ఎట్లా అంటే ప్రపంచవ్యాప్తంగా నీకు అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఏమైంది అంటే భారతదేశంలో రివర్స్ అర్బనైజేషన్, రివర్స్ అది అనేది జరిగింది. ఇక్కడ వలసరాజు ప్రజల జీవితాలను మరియు ఆస్తులను నాశనం చేయబడ్డాయి. ఇక్కడ కల్చర్ని, ఇక్కడ రాజకీయాన్ని, ఇక్కడ వీటన్నిటిని కూడా బ్రిటిషర్స్ నాశనం చేశారు అనేది వారికి ఎక్కడి నుండి న్యాయం జరిగే అవకాశం లేదు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో మీరు ఏం చేసినా కానీ ఇక్కడ మీకు న్యాయం దొరికే అవకాశం లేదనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం అంటే అప్పుడు విలేజ్లు ఎట్లా ఉండేది అనేది కూడా నేను అర్థం చేసుకున్నాను. అంటే చాలా మంది వరకు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ఇంక్లూడింగ్ మొఘల్ టైంలో కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అనేది లేదు. ఈ ప్రైవేట్ ప్రాపర్టీ లేకపోవడం వల్ల ఊర్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి భూమి మొత్తం విలేజ్ మీద ఉండేది. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవన్నీ వచ్చాయో
వాళ్ళు ప్రైవేట్ క్యాపిటల్ని, అంటే వాడు మన పేరు గుర్తుకు రావట్లేదు నాకు, ఆయనే పెట్టడం ద్వారా ఈ యొక్క అసమానతలు, గ్రామీణ అసమానతలు ఇవన్నీ బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖర్జీ 6 గ్రామాలను ఒకవైపు, మరోవైపు విస్తృత ఆర్థిక నిర్మాణం మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేశారు. ఒక పక్కేమో లార్జర్ ఎకానమీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకో పక్కనేమో గ్రామాలు. ఈ రెండింటి మధ్యలో ఎట్లాంటి సంబంధాలు అనేది ఆయన చెప్పడం జరిగింది. పుస్తకం 4 అధ్యాయాలుగా విభజించబడింది. మొత్తం 6 గ్రామాలు తూర్పు పాకిస్తాన్ చెందినవి. ఎంపిక చేసిన 6 గ్రామాల్లో 5 అంతర్భాగంగా ఉండగా 6వది పట్టణాల సమీపంలో ఉంది. అంటే ఒకటేమో ఒక గ్రామం ఏమో విలేజ్కి, అంటే సిటీకి దగ్గర ఒక గ్రామాన్ని తీసుకున్నాడు. తర్వాతదేమో 5 కూడా ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి దగ్గర తీసుకున్నాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. గ్రామాలు ఒకే రకమైన భౌతిక లక్షణాలను కలిగి ఉన్నాయి. వ్యవసాయం యోగ్యమైన భూమి, గుడిసెలు, ట్యాంకులు మొదలైనవి, మరియు జనాభాలో హిందూ ముస్లింల వర్గాలు ప్రజలున్నారు. ముఖర్జీ గ్రామాల్లో నిమిత సమూహాలను గుర్తించి మరియు వాటి పరిపాలన సంస్థల గురించి వివరించారు. ఆర్థిక నిర్మాణము, సామాజిక జీవితం. ఇక్కడ భారతదేశంలో ఎట్లా ఆర్థిక నిర్మాణం ఉంది, ఎట్లా ర్యాంకింగ్గా ఉంది, ఇక్కడ ఎట్లా సోపాన క్రమంలో ఉంది అనేది, భూస్వాములు ఎట్లా ఉన్నారు, సంపన్న రైతులు ఎట్లా ఉన్నారు, చిన్న రైతులు ఎట్లా ఉన్నారు. మనకు ల్యాండ్ రిఫార్మ్స్, మీరు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ బెంగాల్లోనే, కేరళలోనే బాగా అయింది అంటే, బెంగాల్లో వాళ్ళు 20 సంవత్సరాల పాటు ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత నందిగ్రామ్ సింగూర్లో జరిగిన దానివల్ల వాళ్ళు పోయారు. అప్పుడు నేను ఒక కవిత కూడా రాశాను. ఎట్లా అంటే, నాడు భూ సంస్కరణలు కావాలి అంటే వద్దన్నారు, కానీ నేడు భూమి మీదనే నందిగ్రామ్ సింగూర్ టాటా వాళ్ళు అక్కడ పెడతానంటే పెద్ద రైతులు చాలామంది చనిపోయారు. ఒక ఫోటో ఎట్లా వచ్చిందంటే, ఒక రైతులు కుక్క పట్టుకొని ఏడుస్తారు, తింటా ఉంది. అంటే ఈ రకంగా ఈ యొక్క భూస్వామ్య విధానం అనేది ఉంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఎప్పుడైతే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువైతే ఊర్లలో అది చాలా డేంజరస్ దారితీస్తుంది, అంటే అన్రెస్ట్కి దారితీస్తుంది. అది నందిగ్రామ్ సింగూర్ అనేది వ్యవసాయ భూముల్ని ఒక ఇండస్ట్రీస్కి ఇవ్వడం అనేది మంచిది కాదు. అది ఇక్కడ ఈ రామకృష్ణ ముఖర్జీ కూడా అక్కడ ఉన్న ల్యాండ్ ప్యాటర్న్కున్న ఆ 6 విలేజెస్కి మరియు లార్జర్ ఎకనామిక్ స్ట్రక్చర్కి ఉన్నటువంటి సంబంధాన్ని చదవడం అనేది జరిగింది. మధ్య శ్రేణిలో ప్రధానంగా స్వయం సమృద్ధి కలిగిన రైతులు మరియు చేతి వృత్తుల వారు మరియు చిన్న వ్యాపారుల వంటి వారు కొంతవరకు భూమిపై ఆధారపడి కొంతవరకు స్వయం సమృద్ధిని కలిగి ఉంటారు. దిగువ ర్యాంకుల్లో మిగిలిన వృత్తిపరమైన సమూహాలు ఉంటాయి. మధ్య శ్రేణిలో ప్రధానంగా స్వయం సమృద్ధి కలిగిన రైతులు, అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ఫార్మర్స్, చేతి వృత్తుల వారు అంటే ఆర్టిజాన్స్, వీళ్ళంతా ఉంటారు. చిన్న వ్యాపారుల వాళ్ళు ఉంటారు. దిగువ ర్యాంకులో మిగిలిన వృత్తిపరమైన సమూహాలు ఉంటే వారు ఇతరుల కోసం పనిచేయడం లేదా భిక్షాటనం చేయడంపై ఆధారపడతారు. మిగతా వాళ్ళు ఏంటంటే భిక్షాటనం చేస్తూ బతుకుతారు. ఇప్పుడు ఊర్లలో కూడా కళ్ళాల మీద, పొలాల మీద భిక్షాటనం చేసుకుంటూ బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ రకంగా విలేజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. గ్రామీణ సమాజం యొక్క డైనమిక్స్, అంటే చాలా వరకు ఏమనుకుంటారంటే గ్రామీణ సమాజము, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఎప్పుడు చేంజ్ కావాలని అంటుంటారు. కానీ మీకు తెలుసో లేదో, గ్రామీణ సమాజంలో కూడా మీకు బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా, అంటే సిటీ అంత కాదు కానీ మీకు పల్లెటూరులో కూడా మనం ఏమనుకుంటామంటే, పల్లెటూరులో అంటే అన్చేంజబుల్ ఒక యూనిట్ అని అనుకుంటాం. కానీ అది చాలా మార్పు ఉంది. వ్యవసాయంలో కానీ, మానవ సంబంధాలలో కానీ, అంటే సాంస్కృతిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ పూర్తిగా విలేజ్ కూడా చాలా మార్పు వస్తుంది. విలేజ్లో కూడా డైనమిక్స్ వస్తున్నాయి. మా దీక్షగుంట విలేజ్నే తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అసలు మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది దీక్షగుంట. ఒకప్పుడు మా అమ్మ నాన్నలు, లేవు మా తాతలు, మా అమ్మ, మా అన్నయ్యలు వాళ్ళంతా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది అంటే, ఎవరైనా ఒక మాట చెప్తే వినేవాళ్ళు, మేము వాళ్ళ మాట వినే అట్లా ఉండేది. ఇప్పుడు ఒకరి మాట ఒకరు ఏదో గౌరవిస్తున్నారు తప్ప, నేను కాదనగా పూర్తిగా సిటీలాగా అయిందని కాదు, కానీ గ్రామీణ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంటే నీకు డైనమిక్స్ అనేది చేంజ్ అవుతుంది. కానీ మనకున్న ఆలోచన ఏముండే, అది ఏంటంటే విలేజ్లు నాట్ దే విల్ నాట్ చేంజ్ అని మనకు ఉండేది. కానీ ఇప్పుడు అట్లేదు. మా ఊర్లో చాలామంది, ఒక 10 కుటుంబాలకు ఒకడైనా కానీ హైదరాబాద్లో ఉన్నారు. నాకు దేశం మొత్తం ఉన్నారనుకోండి. అట్లా అంటే నీకు విలేజ్ అనేది ఇట్స్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ ది చేంజెస్. అక్కడ భూస్వాములు, బర్గర్ద షేర్ క్రాపర్ అంటే ఎవరైతే మనకు దీన్ని మీకు చేస్తారు కదా రెంటెడ్, అట్లా ఈ 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి. రైతు బంధు మీద ఎందుకు కూడా జరుగుతుంది, రైతు భరోసా మీద
ఈ యొక్క భూస్వాములకే పోతున్నవి, దాంట్లో పనిచేసే కూలీలకు పోవట్లేదని. భారతీయ సమాజశాస్త్రం యొక్క సమాజశాస్త్రం అంటే ఈ సమాజశాస్త్రం అనేది భారతదేశంలో ఎట్లా అభివృద్ధి చెందింది అనేది కూడా మనం ఇక్కడ ఈయన గారు రాశారు 1978లో. ముఖర్జీ మాటల్లో భారతీయ సమాజశాస్త్రం యొక్క అభివృద్ధి అర్థం చేసుకోవడానికి ఒక ప్రాథమిక అవసరమైన ప్రయత్నం ఈ పుస్తకం మొదలవుతుంది. ప్రతి సమాజంలోని వ్యక్తులు అలాగే దాంతో సంబంధం ఉన్న వారు, దానికి చెందినవారు కాని వారు ఆ సమాజం మునుపటి ఏ సమాజం కానీ తన గతం ఏంటి, ఇంతకుముందు కూడా మొదట చెప్పాను, తన గతం ఏంటి, తన వర్తమానం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ట్రై చేస్తారు. అట్లనే సోషియాలజీ కూడా 3 దశలుగా సమాజశాస్త్రం ముందు కాలము మరియు సమాజశాస్త్ర కాలం ఈ 2 రకాలుగా ఉందని భావించాలి. సమాజశాస్త్రం మరియు సమాజం. సోషియాలజీ సమాజం శాస్త్రం సూచించిన సమాజం అనేది చర్యలు మరియు పరస్పర చర్యలు, సామాజిక పరివర్తన, సామాజిక సంబంధాల పరంగా క్రమ పద్ధతిలో ఏకీకృతమైన వ్యక్తులు, ప్రేరేపిత ఏజెన్సీలు ఆవిర్భావం దారితీసింది. ఈ యొక్క చర్యలు పరస్పర చర్యలు అనేటివి ఇవి సోషియాలజీ ఎమర్జెన్సీ కారణమైందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రేరేపిత ఏజెన్సీలు అంటే దెర్ ఆర్ సమ్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఫోర్స్డ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ సోషియాలజీ, మేబీ బ్రిటిష్ కలోనియల్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. శాస్త్రీయ పద్ధతి ఎపిస్టమాలజీ సమస్యలతో ముఖర్జీ జీవితకాలం పనిచేశారు. అంటే జ్ఞాన సిద్ధాంతాల మీద కూడా ఆయన ఎమర్జీ మనకు రామకృష్ణ ముఖర్జీ గారు చాలా పనిచేశారు. ఈ యూనిటరీ సోషల్ సైన్సెస్ ఆయన ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దెర్ ఇస్ నథింగ్ అవుట్ పొలిటికల్స్ అట్లా కాదు, ఒక యూనిటరీ సైన్సెస్ని మనం ప్రపోజ్ చేయాలని శాస్త్రీయ పద్ధతిని మనకు చెప్పారు. బాలగోపాల్ ఒకసారి చెప్తా ఉండే, సినిమాలు అంటూ ఇందులో సినిమానే ఉంది అని, తెలుగు సినిమాలు అంటే వివిధత లేదు అని. ఇక్కడ రామకృష్ణ ముఖర్జీ గారు ఏం చెప్తున్నారంటే నీకు వివిధార్థత అనేది ఏం లేదు, ఎకనామిక్స్ సోషియాలజీ అట్లేదు, ఇవన్నీ యూనిటరీగా చేయాలి అనేది రామకృష్ణ ముఖర్జీ గారు చెప్తా ఉన్నారు. ఈయన పరిశీలన కొలత వరకు అంటే ఆయన కొన్ని వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఆయన చెప్పాడు. పరిశీలన, కొలత, వర్గీకరణ, పోలిక మరియు ప్రేరణ అనే భావం నిలదీస్తుంది. అంతేకాకుండా సామాజిక వాస్తవికత యొక్క చరిత్రక విలోకోణం కూడా ఉంటుంది. మెటీరియల్ ఇండియాలజికల్ స్ట్రక్చర్ ప్రకారం ఆబ్జెక్టివిటీ నుండి ఇక్కడ ఉదాహరించబడింది. వివిధ ద్వంద్వాలను ఆయన తను ప్రశ్నించాడు. రామకృష్ణ ముఖర్జీ యొక్క ముఖ్య రచనలు కొన్ని ముఖ్యమైన రచనలు: డైనమిక్స్ ఆఫ్ ది రూరల్ సొసైటీ, బెంగాల్లోని 6 గ్రామాలు, భారతదేశంలో సామాజిక శాస్త్రం మరియు సామాజిక మార్పు, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ప్రధానంగా దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా కూలంకషంగా రాశాడు. రెండోది డైనమిక్స్ ఆఫ్ రూరల్ సొసైటీ అనేది ఎట్లా అక్కడ భూస్వాములు, పెత్తందారులు, రకరకాల 4 వర్గాలుగా కూలీ రైతులు ఎట్లా ఉండాలి అది 4 రకాలుగా చెప్పాడు. బెంగాల్లోని 6 గ్రామాలు, 6 గ్రామాలు అంటే ఒక 6 విలేజెస్, 5 బెంగాల్లో ఉన్నాయి, ఒకటేమో సిటీకి దగ్గరగా ఉంది. ఆ ఊళ్ళో పరిస్థితి ఎట్లా ఉందో రాశాడు. భారతదేశంలో సామాజిక శాస్త్రం కూడా ఎట్లా వచ్చింది, సామాజిక శాస్త్రం రాకముందు ఎట్లా ఉండేది, వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది, భారతదేశంలోని ఈ యొక్క పరిస్థితి అనేది మనకు రామకృష్ణ ముఖర్జీ గారు తన యొక్క జీవితంలో వివరించారు. ఇక్కడ మనం ముగించే ముందు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, రామకృష్ణ ముఖర్జీ హ్యాస్ రిటన్ అబౌట్ ది సబ్జుగేషన్ ఆఫ్ ది కలోనియల్ పవర్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ ఇండియా. మన అణచివేత గురించి ఆయన రాశాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి రాశాడు, సోషియాలజీ గురించి రాశాడు, సమాజం ఎందుకు తనకు ఎట్లా ఆలోచిస్తుందో రాశాడు. ఇవన్నీ రాసినటువంటి రామకృష్ణ ముఖర్జీ గారు ఇంత గొప్ప తన యొక్క కాంట్రిబ్యూషన్ చేసినప్పటికీ ఆయన అకాడమిక్ సర్కిల్స్లో ఆయన సైడ్ చేసేవాళ్ళు కానీ, సోషియాలజీలో ఆయన పేరెత్తే వాళ్ళు కానీ చాలా తక్కువ ఉండడం అనేది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. అంటే సోషియాలజీలో కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సైడ్ చేయడం జరుగుతుంది. అయితే రామకృష్ణ ముఖర్జీ గారిని ఇక్కడ నుంచి అయినా కానీ ఈ యొక్క సోషియాలజీలో ఆయన సైటేషన్స్ను ఆయన ప్రముఖంగా ఆయన ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ యొక్క పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.